పంచభూత క్షేత్రాల్లో మరొకటైన అగ్నిలింగం ఇది అరుణాచలంలో ఉంది. అరుణాచలం ఇది తమిళనాడులో తిరుమలమలైలో ఉంటుంది. ఈ అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు మధ్యలో 8 లింగాలు కనిపిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం ఇవన్నీ ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణలో మనం దర్శించవలసిన దేవాలయాలు. ఇవన్నీ కలిస్తే గిరి ప్రదక్షిణ, ఇవన్నీ కలిస్తే అరుణాచలం. ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మధ్యలో మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది. ఆ మోక్ష మార్గం ద్వారంలో నుంచి మనం రాగలిగితే మనకు మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం. కానీ ప్రతి ఒక్కరు మోక్ష మార్గం ద్వారం నుంచి రాగలుగుతాము. అది మనం ధైర్యంగా ఓం నమః శివాయ అంటూ మనం మా మోక్ష మార్గంలో నుంచి రావాలి. నమ్మకంతో, దైవభక్తితో కూడిన పని. అలాగే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మధ్యలో మనకి రమణ మహర్షి ఆశ్రమం మనకి కనిపిస్తుంది. ఈ ఆశ్రమం గురించి ఇంకా ఒక వీడియో మనం వివరంగా తెలుసుకుందాము. ఇదండి పంచభూతాల్లో మరొకటి అగ్నిలింగం. అది ఎక్కడుందో తెలుసుకున్నాము. మరొక పంచభూత క్షేత్రం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.